హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సంక్రాంతి వెళ్ళి చలి అలా తగ్గిందో లేదో ఎండలు చంపేస్తున్నాయి. పిల్లలేమో ఐస్ క్రీమ్ కావాలంటారు. బయట కొందామంటే కెమికల్స్ వాడుతున్నారని తెలిసింది ఈ మధ్య. అందుకే ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే ఇలా అప్పటికప్పుడు చక్కటి 2 ఫ్లేవర్లతో ఐస్ క్రీమ్ చేశానండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే అంగన్వాడీలో ఇస్తారు కదా, అవి 2 ప్యాకెట్ల పాలు తీసుకున్నానండి. మీకు చూపించేకి ప్యాకెట్ కూడా చూపిస్తున్నాను. మళ్ళా మీరు వేరేటి వాడి వేరే చూపించున్నారు అంటారని. ఇంట్లో ఉన్న ఐటమ్సే యూజ్ చేశానండి, ఓన్లీ ఒకటి తప్ప. అదే కస్టర్డ్ పౌడరు. ఇదైతే ఆన్లైన్లో తీసుకున్నాను, వెనీలా ఫ్లేవరు. ఇది ఒక్కటి ఉంటే చాలండి, ఏ ఐటమ్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్తో మనం ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1 లీటర్ దానికి ఒక 50 గ్రామ్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొన్ని పాలల్లో కలిపి పక్కన పెట్టుకున్నానండి. పాలు అనేవి ఒకసారి పొంగు వచ్చి ఇలా ఉన్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఆ పొంగు అనేది మనకి తగ్గిపోతుందండి, అప్పుడే మనకి బాగా బాయిల్ అయినట్టు. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పాలు అనేవి కలుపుకోవాలి. ఇది కలపడం వల్ల మనకి టెక్స్చర్, కలరు అన్నీ బాగా చక్కగా కుదురుతాయండి. ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న తర్వాత మనం కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇందులోకి నేను 3 టేబుల్ స్పూన్లంతా చక్కెర కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే ఫుల్ క్రీమ్ కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ వేసుకోవచ్చండి. అప్పుడు మీరు ఇలా చక్కెర వేసుకునే అవసరం ఉండదు. ఇప్పుడు ఇది కొంచెం థిక్ అవుతుందండి. ఇలా కలుపుతూ కొంచెం థిక్నెస్ అనేది బాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలండి, ఒక 2-3 అవర్స్. ఇది చల్లారేలోపు నేను బటర్ స్కాచ్ లేకి చక్కెర అనేది ఇలా వెడల్పాటి ప్యాన్లో పరుచుకోవాలండి. దానివల్ల మనకి వేడి అనేది ఈవెన్గా తగిలి బాగా కరుగుతుందండి, కరెక్ట్గా అవుతుంది, మాడిపోకుండా అలాగే ఉండకుండా. ఇలా కొంచెం కొంచెం కరుగుతున్నప్పుడు ఒకసారి ఇలా కలుపుకోనండి స్పూన్తో. ఇలా కలపడం వల్ల మనకి టెక్స్చరు, కలరు అనేది సేమ్గా ఉంటుందండి, మాడిపోకుండా. స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టినా మధ్యలో మీడియం ఫ్లేమ్కి చేంజ్ చేసుకోవాలండి, లేదంటే ఇది తొందరగా మాడిపోతుంది. ఇలా అంతా కరిగి మనకి కలర్ అనేది అలా కొంచెం లైట్ ఎల్లో కలర్లోకి రావాలండి, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది, మాడిపోకుండా. ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసుకున్నటువంటి ఒక 20 గ్రామ్స్ దాకా బటర్ అనేది వేసుకోవాలి. నేనైతే సాల్టెడ్ బటర్ తీసుకున్నానండి. మీరు లేదు నార్మల్ అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకి అప్పుడు బటర్ అనేది కరిగిపోయి ఇది కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి స్టేజ్లో మనము కట్ చేసుకున్నటువంటి జీడిపప్పు ముక్కలు అనేవి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. దీన్ని మనం అసలు కలపకుండా పెట్టకూడదండి, మనకి మాడిపోతుంది. ఇలా కలుపుకోవడం వల్ల చక్కగా ఫ్రై అవుతుంది అంతా ఈవెన్గా. ఇప్పుడు దీన్ని నేను ఒక స్టీల్ ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఎటువంటి బటర్ కానీ నూనె కానీ అప్లై చేయాల్సిన పని లేదు, జస్ట్ అదే వేస్తే చాలు. ఎందుకంటే బటర్ ఉంది కదా, చూసారా ఎంత చక్కగా కూడా వస్తుందో. దీన్ని అలా ఒక 10 మినిట్స్ వదిలేస్తే గట్టి పడిపోతుందండి. మీకు బటర్ పేపర్ ఉంటే దాంట్లో అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా ఒకసారి అడుగునంటే ఊడొచ్చేస్తుంది. ఇలా వచ్చిన దాన్ని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఐస్ క్రీమ్లో కలుపుకోవడానికి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని చల్లారినటువంటి మన కస్టర్డ్ పాలు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని నిదానంగా ఆడించుకోవాలండి. ఎక్కువసేపు ఆడించకూడదు. మనం 1లో పెట్టి ఒక 10 సెకండ్స్ అలా ఆడించుకొని మళ్ళా గ్యాప్ ఇచ్చి ఆడించుకోవాలి. దానివల్ల మనకి నురుగు నురుగుగా వచ్చి మనకి గ్యాప్స్ వల్ల ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది సూపర్గా వస్తుందండి. దీన్ని ఇప్పుడు మనము ఒక 4 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, చల్లారించేంత వరకు. ఇప్పుడు నేను దానికోసం చాక్లెట్ని కరగబెట్టుకుంటున్నాను ఒక పక్క. ఇంకో సైడు చూసారా 4 అవర్స్ తర్వాత ఇలా గట్టిగా అవుతుంది కదా, హాఫ్ అనేది మిక్సీ జార్లో తీసుకుంటున్నాను.
మిక్సీలో ఒక 2 మినిట్స్ స్లోగా ఆడించుకున్న తర్వాత లేయర్గా ఇలా బటర్ స్కాచ్ అనేది వేయాలండి. దానివల్ల మనకి ఫ్లేవర్ అనేది సూపర్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 అవర్స్ అలా పెట్టుకోవాలండి, లేదా ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు. సెకండ్ ఫ్లేవర్ కోసం మిగిలిన మన కస్టర్డ్ మిల్క్ని మిక్సీలో ఆడించుకున్నాను, చాక్లెట్ మిక్సీ చేసుకొని. మీకు డార్క్ కాంపౌండ్ అవైలబిలిటీలో లేకుంటే డైరీ మిల్క్ చాక్లెట్ని ప్యాకెట్ అలాగే వేడి నీళ్ళల్లో వేసుకొని కలుపుకొని వేసుకోవచ్చండి. ఇది ఒక 10 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూసారా ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు నేను ఇలా గరిటెతో తీస్తే భలే వస్తుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు డీప్ ఫ్రిడ్జ్ అనేది ఆన్ అలాగే పెట్టేయాలండి. మధ్యలో ఆఫ్ చేస్తూ ఓపెన్ చేస్తూ అలా ఉంచకూడదు. అప్పుడే మనకి టెక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారా ఎంత బాగా వస్తుందో. పిల్లలకైనా పెద్దలకైనా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనము నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.